హలో వీవర్స్, నమస్తే అండి. మా ఛానల్కి స్వాగతం అండి. ఇవి బెండకాయలు, టమాటా, పచ్చిమిర్చి అండి. చూస్తున్నారు కదా. ఈ బెండకాయల్ని ఇప్పుడు మనం టమాటాతో మిక్స్ చేసి టేస్టీ కర్రీ తయారు చేద్దామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో బెండకాయల్ని వాటర్లో ఈ విధంగా 1 నిమిషం పాటు నానబెట్టేస్తే ఆ తర్వాత వాష్ చేసి క్లాత్తో చక్కగా తుడిచేసి ఆరబెట్టేసామండి. బెండి పీసెస్ లాగా కట్ చేసుకున్నామండి. ఇక ఆయిల్తో పచ్చిమిర్చి, పెద్దల్లిపాయ పీసెస్ ఈ విధంగా ఫ్రై చేస్తున్నామండి. 1/2 స్పూన్ అల్లం చిన్నిపాయల పేస్ట్ అండి. ఆయిల్ తక్కువ అనిపిస్తే మరి కొద్దిగా యాడ్ చేసామండి. ఇక ఇవన్నీ ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై అవుతున్నాయండి. ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి, అల్లం చిన్నిపాయల పేస్ట్ అండి, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, ఒక పెద్ద సైజు టమాటాని కట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. అందులో ఇక ఫ్రై అవుతున్న పెద్దల్లిపాయ పీసెస్, పచ్చిమిర్చిలో ఈ విధంగా బెండకాయ పీసెస్ని యాడ్ చేసేసామండి. హాఫ్ స్పూన్ సాల్ట్ అండి, కొద్దిపాటి పసుపు అండి. ఈ విధంగా అన్నీ చక్కగా మిక్స్ చేసేద్దామండి. చూస్తున్నారు కదా. పెద్దల్లిపాయ పీసెస్, ఉప్పు, పసుపుతో మన బెండి పీసెస్ ఈ విధంగా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై అవుతున్నాయండి. ఇక రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కోకో పౌడర్ అండి, మన టేస్ట్ని అనుసరించి మనం యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా బెండి పీసెస్ని చక్కగా మిక్స్ చేసేసి ఇక నెక్స్ట్ అందులో కోకో పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. మన టేస్ట్ని అనుసరించి కొద్దిగా హెచ్చు తగ్గులుగా కోకో పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా. ఇక నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ అండి, 1 స్పూన్ వరకు యాడ్ చేసామండి. రెడ్ చిల్లీ పౌడర్ 250 గ్రాములు బెండకాయలండి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసి ప్లేట్ని కవర్ చేసేద్దామండి. 2 నిమిషాల్లో మన బెండి అండ్ టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి. కర్రీ అనండి, ఫ్రై అనండి, ఏమైనా సరే టేస్టీ హెల్తీ డిష్ అండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. బీబీ షఫికా సోనా హోమ్లీ కిచెన్ షార్ట్స్ అండి. చూస్తున్నారు కదా. బై అండి.